మొగళ్లపాలెం గ్రామం నెల్లూరు జిల్లా శ్రీ 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 మాతమ్మ తల్లి 12వ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 13, 14, 15 తారీఖుల్లో అమ్మవారిని వివిధ రకాల అలంకరణలతో ప్రత్యేకంగా వెన్నతో అలంకరణ, అన్నదాన కార్యక్రమం, డిజే, సాంస్కృతిక కార్యక్రమాలు, కీర్తిశేషులు దశరథ రామ యాదవ్, కీర్తిశేషులు యనమల సురేంద్ర యాదవ్, కీర్తిశేషులు యనమల విజయభాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో వారి కుమారుడు యనమల మహేంద్ర ప్రసాద్ యాదవ్ సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. మాతమ్మ తల్లి శ్రీ 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 మాతమ్మ తల్లి మొగళ్లపాలెం గ్రామం వార్షికోత్సవం జరుగుతుంది. గత 3 రోజుల నుంచి 13, 14, 15, 15వ తారీఖు అత్యంత వైభవంగా అన్నదాన కార్యక్రమాలు, కోలాటం, డీజే, అమ్మవారికి వెన్నతో అలంకరణ ప్రీతిపదంగా ఈరోజు జరిగినది. అన్నదాన కార్యక్రమం యనమల కీర్తిశేషులు దశరథ రామ యాదవ్, కీర్తిశేషులు యనమల సురేంద్ర యాదవ్, కీర్తిశేషులు విజయభాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో వాళ్ళ కుమారుడు యనమల మహేంద్ర ప్రసాద్ యాదవ్ వారి సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇది వార్షికోత్సవం 12వ సంవత్సరం. ఫస్ట్ సంవత్సరం 2023 సెప్టెంబర్ 10వ తారీఖు అంత వైభవంగా జరిగింది. ఇది వార్షికోత్సవం 2వ సంవత్సరం. అమ్మవారి దయతో తిరుపతయ్య, మొగళ్లపాలెం, నెల్లూరు రోడ్డు, నెల్లూరు మండలము. మేము గత 10-15 సంవత్సరాల నుంచి మాతా పరమేశ్వర అమ్మవారి గుడి కట్టుకొని దాన్ని మహోత్సవం చేయలేక, శిలాప్రతిష్ఠ చేయలేక నిలబడిపోయాము. మేము ఇంక చేయలేము అనుకున్న రోజుల్లో నాకంటూ ఆ తల్లి ఒక దారి చూపించినట్టు అన్నని పరిచయం చేసింది. పరిచయం చేసిన 1 సంవత్సరం రోజులు అన్న నేను మాట పలుకు, ఫోన్లు గీన్లు కూడా ఏమీ లేవు. సంవత్సరం రోజులు ఆగిపోయేసాము. సంవత్సరం తర్వాత నేను ఎందుకో ఒక రోజు ఫోన్ చేసి, అన్న ఇలా అనుకుంటున్నాము, మాకు కొంత నీకు తగిన సాయం అమ్మవారికి కొంచెంగా ఏదని చెయ్యన్నా అని అడిగాము. బంగారంగా చేస్తాను, నా వంతు సాయం, నువ్వు ఎక్కడున్నావు రాండి అని చెప్పి, నేను వస్తాను, మీ దగ్గరికే వస్తాను, మీరు రాబడలేదు అన్నాడు. మా దగ్గరికి రోడ్లోకి వస్తే మేము అక్కడికి వెళ్తాను, మాకేం లేదన్నా, మాకు ఒక చిన్న మండపం సాయం చేయన్నా, మేము గుడి కట్టుకున్నాం, ఆ మండపం సాయం చేస్తే చాలని మేము అడిగాము. ఆ మండపానికి మీరు రేకులు అంటున్నారు, ఆ రేకులు లేకుండా నేను స్లాబే పోపిస్తానని చెప్పి అన్న నోటుకుండా చెప్పాడు. లాస్ట్కు స్లాబ్ అనేది పోయి అమ్మవారి విగ్రహము, తిరునాళ్ళ మహోత్సవం మొత్తం మా సహకరించి మాతో ఉండి, మా ఇంట్లో సభ్యుడిగా, మా గ్రామంలో సభ్యుడిగా మాతో ఎలా ఉంటాడో అలా ఉండి వచ్చి మాకు చేసి శిలాప్రతిష్ఠ అయిపోయింది. తర్వాత మహోత్సవం అయిపోయింది. ఇది 2వ సూరి మళ్ళీ అమ్మవారి మహోత్సవం చేస్తున్నాం. రంగరంగ వైభవంగా అన్ని ప్రోగ్రాలు పెడుతున్నాడు యనమల మహేంద్ర యాదవ్ గారు. మాకు ఎలాంటి ఇబ్బందులు లేదు. మేము చేయలేము అనుకున్నది కూడా సాధ్యం కానిది కూడా చేసుకుంటా పోతా ఉన్నాము. అంతే అన్న. ఈ మొగళ్లపాలెం గ్రామంలో గత 3 ఏళ్ళ నుంచి మహేంద్ర గారు ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నారు. అమ్మవారిని కూడా నిలబెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మేము కంటిన్యూగా అతనితోనే వస్తున్నాము, కార్యక్రమంలో పాల్గొంటున్నాము. గ్రామస్తులకి ఎంతో మేలు జరగాలని కోరుకుంటూ మహేంద్ర గారు ఇంకా ఒక 100 ఏళ్ళు ఇట్లా చేయాలని మనందరం ఆశీర్వాదించి అమ్మవారి ఆశీర్వాదం ఈ గ్రామస్తులకు కూడా ఇవ్వాలని, ఈ తిరుపతి అనే పర్సన్ అప్పటి నుంచి ఉన్నాడు మాతోనే. ఈరోజు కూడా మేము ఎన్ని పనులున్నా కూడా ఇక్కడికి రావాలని వచ్చాము. అంటే ఎప్పుడైనా కూడా అమ్మవారి పిలుపు లేనిది ఏం చేయలేము. మనం కూడా చేసాము, జాతర చేసాము. ఇది 3వ సంవత్సరం. బ్రహ్మాండంగా ఇంకా జరిగే కొంది అందరూ బాగుండాలని, ఈ గ్రామం బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మాతా పరమేశ్వరి టెంపుల్ దగ్గర 3 రోజుల నుంచి జాతర జరుగుతుంది. ఈ మాతా పరమేశ్వరి టెంపుల్లో రామకృష్ణ ఆధ్వర్యంలో, మహేంద్ర అన్న ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. నా పేరు ప్రసాద్ శిల్పి. ఆ దేవతామూర్తులందరూ అనుగ్రహం, ఆ మహేంద్రన్న అనుగ్రహం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మాతా పరమేశ్వరి టెంపుల్ దగ్గర 3 రోజుల నుంచి జాతర జరుగుతుంది. ఈ మాతా పరమేశ్వరి టెంపుల్లో రామకృష్ణ ఆధ్వర్యంలో, మహేంద్ర అన్న ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. నా పేరు ప్రసాద్ శిల్పి. ఆ దేవతామూర్తులందరూ అనుగ్రహం, మహేంద్రన్న అనుగ్రహం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను.
న్యూస్ అప్డేట్ కోసం G5 న్యూస్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి.